హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా స్నాక్ చేసి పెట్టండి. పిల్లలకి బలానికి బలము ఉంది, రుచికి రుచి ఉందండి. దీంట్లో చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లలు సైతం చేయగలిగే రెసిపీ, కానీ సూపర్ టేస్టీగా ఉందండి. ఓకేనా? ఇలాంటి దాన్ని ఎవ్వరూ మిస్ కావద్దు. ముందుగా మనం ఒక 3 ఆలుగడ్డలను తీసుకుందామండి, అంటే బంగాళదుంపల్ని. ఓకేనా? ఇంకా వీటిని ఉర్లగడ్డలని కూడా అంటారండి. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే కట్ చేసుకోవాలి. అంటే కొంచెం పెద్ద గడ్డ అయిందనుకో ఒక 4 కాదు 6 భాగాలుగా కట్ చేసుకుందాం. చిన్న గడ్డ అయితే 4 భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోద్దండి. అంటే మనకి ఉడకటానికి అనుగుణంగా ఉండే విధంగా ఆ టైప్లో మనం కట్ చేసుకోవాలండి. అన్నీ కూడా మీడియం పీసెస్ కట్ చేసుకుంటే ఉడికేటప్పుడు సూపర్గా ఉడికిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు కట్ చేసిన వాటన్నింటినీ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో వేసుకొని మనకి విజిల్స్ రావాలండి. ఆ వచ్చే విధంగా మనం నీళ్లు పోసుకోవాలి. ఓకేనా? ఇవి ఉడకటానికి ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోసుకోవాలి. దాదాపు అంటే ఒక గ్లాసున్నర నీళ్లు పడతాయండి. విజిల్స్ రావడానికి మూత కూడా కరెక్ట్గా పెట్టుకునేసి, అంటే రబ్బరు విజిల్స్ అన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత దీనికి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఎక్కువ అవసరం లేదు. 2 విజిల్స్కే ఉడికిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసేయాలండి. తీసిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసుకోవాలి. అందులో ఉన్న గ్యాస్ తీయకుండా మాత్రం మూత తెరిసే ప్రయత్నం ఎవ్వరూ చేయొద్దండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలా ఉడికినాయో ఒకసారి చెక్ చేద్దాం. కానీ ఉట్టిగా అట్లా అనగానే తోలు సింపుల్గా వచ్చేస్తుందండి. తొందరగా ఉడికిపోతాయి. ఈ విధంగా అయితే ఈ విధంగా వచ్చిందాన్ని ఇప్పుడు అందులో ఉన్న వేడి నీళ్ళన్నీ తీసేసి కొంచెం చల్లటి నీళ్ళు పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసుకుంటే మనం ఇప్పుడు ఈ తోలు అన్నది తీయటానికి కొంచెం ఈజీగా ఉంటుంది, కాలకుండా చెయ్యి. ఓకేనా? ఆ టైప్లో మనం చేసుకోవాలండి. కానీ చాలా సింపుల్ అండి ఇది చేయడం, కానీ ఇవి ఉడికించుకోవడం. కానీ ఇది ఉడికించడం ఒక్కటే అండి కొంచెం కష్టమైన పని. ఇంకా వేరే మొత్తం కూడా చాలా ఈజీగా అయిపోద్దండి. టైమే పట్టదు. చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. చేయడం కూడా చాలా సింపుల్, టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలాంటిది ఏదైనా ఒకదాని సహాయంతో మెత్తగా అదుముకోవాలి. ఇలాంటిది చేతిలో లేని వాళ్ళు ముద్దగొంత అయినా చేసుకోవచ్చు. అది కూడా కాకపోతే చేత్తైనా మెత్తగా పిసుక్కోవచ్చు అండి. ఇది ఎంత స్మూత్గా మనం మెదుపుతామో అంత బాగుంటుందండి. అంటే మనం తినేటప్పుడు మెత్తగా ఈ బోండాలో కూడా అంత బాగా వస్తుంది. ఈ టైప్లో మనకి వెన్న టైప్లో వచ్చేసేయాలండి. చూడండి ఎలా వచ్చింది. ఈ విధంగా మెత్తగా చేసిన దాంట్లోకి ఇప్పుడు ఒక కప్పు కార్న్ పౌడర్ తీసుకుందామండి. తీసుకున్న తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం తీసుకుందాం. ఆ కారం ఏంటంటే ఆ స్పైసీకి కొంచెం అలా తగులుతుంటే రుచి చాలా బాగుంటుందండి. ఉత్తగా తినేయచ్చు. అంటే చట్నీ లేకుండా, కర్రీ లేకుండా, ఏది లేకుండా కూడా ఆ టేస్ట్ అలా వస్తుంది. అందుకోసమనే 1 టేబుల్ స్పూన్ కారం ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఉన్న వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది, కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఇదేంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినగలిగే విధంగా నేను చూపించాను. కానీ మనం కలిపేటప్పుడు మాత్రం ఈ టైప్లో రావాలి. ఒకవేళ మనం పిండి ఎక్కువ తక్కువ కావాలన్నా చూసి వేసుకునేసి ఈ టైప్లో కలుపుకోవాలండి. చూడండి ఈ టైప్లో రావాలి. కానీ మనం వేసేటప్పుడు సైజు మాత్రం చూసుకొని మనకి ఏ టైప్లో కావాలన్నా, అంటే మనం బోండాలు వేసేటప్పుడు పునుగులు వేస్తాం చూడండి, అంత సైజు వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి నూనె బాండి పొయ్యి మీద పెట్టుకొని దాన్ని కాస్త వేడెక్కనివ్వాలండి. అంటే ఎక్కువ శాతం కాగకూడదు. నూనె మీడియంలో ఉన్న తర్వాత అప్పుడు వేసుకోవాలండి. ఓకేనా? అప్పుడు వేస్తే ఏమవుద్దంటే లోపల వరకు బాగా ఉడకద్ది. ఇది మనం మంట మీడియం ఫ్లేమ్లో ఎంత బాగా ఉడికిస్తామో అంత లోపల వరకు సూపర్గా ఉడుకుద్దండి. అందుకోసమనే మంట ఎప్పుడు కూడా ఇలాంటి చేసేటప్పుడు ఫస్టే హైలో పెట్టకూడదు. ఇది ఎలా అంటే మనం చేసేటప్పుడు దాన్ని పట్టి ఆ తర్వాత పెట్టుకోవాలండి మంట హైలో. అప్పుడు తినడానికి రుచి చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కూడా అందులో పెట్టేసుకోవాలండి. అంటే మనం చేసినవి ఎన్ని పడతాయో మనం పెట్టిన బాండిలో అన్ని మాత్రమే పెట్టుకోవాలి. ఇవేంటంటే కొంచెం తిరగడానికి, తిరగేసుకోవడానికి
కొంచెం గ్యాప్ ఉండాలా. అప్పుడేమవుద్దంటే బోండాకి మధ్యలో అనగకుండా ఇలా రౌండ్గా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయండి. ఇలా పర్ఫెక్ట్ షేప్లో కానీ వస్తే అది రుచి ఎలా అన్నా ఉండనియండి, ఎవరికన్నైనా సరే దాని మీద ఖచ్చితంగా పడుతుంది. అంత తినాలన్న కోరిక పుడుతుంది అన్నట్టు. కానీ ఇవి రుచికి రుచి, ఆనందానికి ఆనందం. ఈ విధంగా చేసి మనం చిన్న పిల్లలకైతే ఒక్కసారి టేస్ట్ చూయించాలి. ఇంకా వాళ్ళు వదిలేపెట్టరండి. ఎప్పుడు స్నాక్ చేయాలన్నా కానీ పిల్లలు మమ్మీ నాకు ఇలాంటివే కావాలని అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత రుచిగా ఉన్నాయండి. ఎవరు కూడా మిస్ కావద్దు. ఇది మంచి హెల్దీ అయిన ఫుడ్ కూడా. ఇందులో మనం వేరే ఏమీ వాడలేదండి. ఇంకా నేను వంట సోడా కానీ ఇలాంటి ఏది కూడా ఇందులో టచ్ చేయలేదు. ఎందుకంటే మన ఇంట్లో మనం తింటున్నాం, మన పిల్లలు మన పెద్దలు అందరూ కలిసి హెల్దీగా ఉండాలంటే అలాంటివన్నీ ఇట్లో తీసేసి చేసుకోవడం చాలా వరకు మంచిదండి. ఓకేనా? మరొక వీడియోలో కలుద్దామా?